ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం మినీ వేలం ముగిసింది. అబుదాబిలోని ఎతిహాద్ అరారీలో జరిగిన ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడయ్యారు. మొత్తం 369 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. డిసెంబర్ 16న జరిగిన వేలంలో స్టార్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ 25.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతలో కోల్కతా మతిషా పతిరారాను 18 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 మినీ వేలంలో అమ్ముడైన ఇద్దరు అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే. వేలం ముగిసిన తర్వాత అన్ని జట్ల కెప్టెన్లు పేర్లు వెల్లడైనట్లే. అన్ని జట్ల కెప్టెన్లు ఒకేసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరంటే ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తారు. గత సీజన్లో అతని కెప్టెన్సీలో జట్టు అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. ముంబై జట్టు రెండవ క్వాలిఫైయర్ కు చేరుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయి టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించింది. ప్రారంభంలో వెనుకబడిన తర్వాత హార్దిక్ సేన బలమైన పునరాగమనం చేయడం గమనించదగ్గ విషయం. ముంబై జట్టు యాజమాన్యం మరోసారి వారిపై ఆధారపడుతుంది. 2026 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజిత్ పాటిదార్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. 2025లో ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ ను పాటిదార్ కు అందించాడు. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడంలో రజిత్ పాటిదార్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. ఇది ఆర్సీబీ శిబిరం మరోసారి అతనిపై నమ్మకం ఉంచేలా చేస్తుంది. భారత వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహిస్తారు. ఐపీఎల్ 2025 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ టైటిల్స్ ను చేరుకుంది. కానీ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఐపీఎల్ 2025 సీజన్ ను అవమానకరంగా గడిపింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ ఇబ్బంది పడింది. అయినప్పటికీ ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కమిన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నట్లు చూడవచ్చు.